సింపుల్ ప్రాసెస్లో ఈరోజు కొబ్బరి చట్నీ చేశాను టిఫిన్లోకి. రొటీన్గా రోజు పల్లి చట్నీ కాకుండా కొబ్బరి ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేసినట్లయితే ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుంది. అయితే ముందుగా వచ్చేసి చిన్న కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పల్లీలు, పచ్చిమిర్చి, కొంచెం 2 వెల్లుల్లి, కొంచెం చింతపండు, జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఈలోపు కొబ్బరి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని చల్లారిన తర్వాత పల్లీలు, పచ్చిమిర్చి కూడా ఇందులోకి వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత పోపు కోసం అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొబ్బరి చట్నీలోకి వేసుకున్నట్లయితే సింపుల్గా మనం కొబ్బరి చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.